ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి చూసేందుకు పూర్తిగా సాధారణంగా కనిపిస్తున్నాడు. కానీ అతని అసలు నిజం అంత భయంకరంగా ఉంది. విన్నవారి గుండెల్లో దడ పుట్టిస్తుంది. ఇతను 1 కాదు 3 హత్యలు చేశాడు. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే హత్య చేసిన తర్వాత ఆ శవాలను తన ఇంట్లోనే పాతిపెట్టాడు. కానీ అతని క్రూరత్వం అక్కడితో ఆగలేదు. సోషల్ మీడియాలో ఈ అబ్బాయి 100 కంటే ఎక్కువ ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించాడు. ఆ ప్రొఫైల్స్ ద్వారా వేర్వేరు అమ్మాయిలతో మాట్లాడి వారిని తమ ప్రేమ వలలోకి లాగి తర్వాత వాళ్లతో చేసిన పని వింటే మీ గుండెల్లో వణుకు పుడుతుంది. ఈ కథ విన్న తర్వాత మీ మనసులో ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఒక మనిషి ఇంత ప్రమాదకరంగా క్రూరంగా మారగలడా? అయితే ఈ రోమాలు నిక్కబొడుచుకునే కేసు పూర్తి కథను తెలుసుకుందాం. రాయపూర్లోని డీడీ నగర్ కాలనీలో ఒక కుటుంబం నివసించేది. కుటుంబ ప్రధానుడు పీకే దాస్, ఇంకా ఆయన భార్య ఇంద్రాణి దాస్. పీకే దాస్ ఒక ఆఫీసులో అధికారి, ఆయన భార్య పోలీస్ డిపార్ట్మెంట్ లో అధికారి. వారికి ఒకే ఒక కుమారుడు ఉదయన్ దాస్. ఆర్థిక పరంగా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు. వీళ్లు నివాసం ఉండే ఇల్లు రాయపూర్లోని పాష్ ప్రదేశం. కుటుంబంలో ఎటువంటి బాధలు లేవు, హ్యాపీగా గడిచిపోతోంది. చిన్నప్పటి నుంచే ఉదయన్ స్వభావం కొంచెం భిన్నంగా ఉండేది. ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, ఒంటరిగా ఉండేవాడు. ఎప్పుడైనా ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే అది కొద్ది కాలమే, మళ్లీ వాళ్లతో గొడవ పెట్టుకుని ఒంటరిగా మిగిలిపోయేవాడు. ఎక్కువ సమయంలో తన గదిలో కంప్యూటర్ ముందు గడిపేవాడు. తనలో ఏదో లోపం ఉందని భావించేవాడు, ముఖ్యంగా తన రంగు గురించి. అందుకే అతను ఇతరుల నుంచి దూరంగా ఉండడం ప్రారంభించాడు. ఈ కారణాల వల్ల క్రమంగా చదువుపై కూడా ప్రభావం పడింది. అతని స్వభావం మరింత ఒంటరితనంగా మారింది. స్కూల్ చదువు పూర్తయి కాలేజీలో అడుగుపెట్టాడు ఉదయన్. కాలేజీలో చేరిన కొన్ని రోజులు మాత్రం సరిగా చదివేవాడు కాదు. ఆ సమయంలోనే వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు రిటైర్ అయ్యారు. అప్పటి నుండి కొంచెం సీరియస్ గా చదువు మీద దృష్టి పెట్టాడు. 2016లో ఉదయన్ భోపాల్ వెళ్లాడు. భోపాల్లోని సంకేత్ నగర్ లో వాళ్ళకి ఒక సొంత ఇల్లు ఉంది. ఉదయన్ అక్కడే ఉండేవాడు. అక్కడే ఉండి జాబ్ సెర్చింగ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అక్కడ ఫేస్బుక్ ద్వారా పశ్చిమ బెంగాల్కు చెందిన ఆకాంక్షతో పరిచయం ఏర్పడింది. చాటింగ్ చేసుకునేవాళ్ళు, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకరి అభిప్రాయాలను ఒకరు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత మెల్లిగా కలుసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. చివరకు మీరట్లో మొదటిసారి కలిశారు. తర్వాత ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. కొన్ని రోజులు గడిచాక వాళ్ళు లివింగ్ లో ఉండాలని డిసైడ్ అయ్యారు. ఆకాంక్ష తన ఇంటి వారితో అమెరికాలో పెద్ద జాబ్ వచ్చిందని అక్కడ వెళ్తున్నానని చెప్పి అబద్ధం చెప్పింది. కానీ నిజానికి భోపాల్లో ఉదయన్తో కలిసి ఉండేది. మొదట ఇద్దరు సంతోషంగా గడిపారు. తర్వాత ఆకాంక్ష ఉదయన్ని పెళ్లి చేసుకోమని అడిగింది. అందుకు ఉదయన్ ఒప్పుకోకపోగా ఆమె మీద అనుమానంతో ఉండేవాడు. తల్లిదండ్రులను నా కోసం వదిలి వచ్చింది, ఈమెకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో అని అనుమానించేవాడు. ప్రేమ నమ్మకంతో మొదలైన వాళ్ళ సంబంధం పోను పోను ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండడం వరకు వెళ్ళింది. ఇద్దరు ఒకరి మీద ఒకరు అనుమానంతో ఉండేవాళ్ళు. వాళ్ల మధ్య దూరం పెరుగుతూ పోయింది. ఈ మధ్యలో ఆకాంక్ష ఫేస్బుక్ ద్వారా తన ఫ్యామిలీ వాళ్లతో మాట్లాడడం మొదలుపెట్టింది. వాళ్లతో అనేక విషయాలు చెప్తూ ఉండేది. కానీ అమెరికాలోనే ఉన్నట్టు చెప్పేది. ఎప్పుడు ఫోన్లో మాట్లాడేది కాదు. ఎందుకంటే ఇండియాలోనే ఉంది అని పేరెంట్స్ కి తెలిసిపోతుంది అని. తెలిస్తే ఉదయాన్ని తనను విడగొడతారు అనే భయం ఉండేది ఆమెకి. తర్వాత ఉదయంతో అయ్యే గొడవలకి ఉదయాన్ని వదిలేసి భోపాల్ నుంచి పశ్చిమ బెంగాల్లో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంది. 2016 జూలై 15న ఇంటికి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్పింది, వస్తున్నాను, 18న టికెట్ బుక్ చేసుకున్నాను అని. 2016 జూలై 18 ఆకాంక్ష ఇంటికి వెళ్లే రోజు. 19వ తేదీ కూడా దాటిపోయింది. 20వ తేదీన కూడా ఆకాంక్ష తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూశారు. ఆకాంక్ష ఫోన్ కి ఫోన్ చేశారు, మెసేజెస్ పెట్టారు, ఫేస్బుక్ లో కూడా కాంటాక్ట్ అవుదామని చూశారు. కానీ ఎక్కడి నుండి ఆన్సర్ రాలేదు. అసలు ఎక్కడ ఉందో తెలియలేదు. కాసేపటికి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. తల్లిదండ్రుల చింత ఎక్కువైంది. కానీ కొన్ని రోజుల తర్వాత వారికి ఫేస్బుక్ నుంచి మెసేజ్ వచ్చింది, నేను బిజీగా ఉన్నాను, అందువల్ల ఇంటికి రాలేకపోతున్నా అని. తల్లిదండ్రులకి అనుమానం బయలుదేరింది. ఆకాంక్ష అమెరికాలో లేదు, ఇండియాలోనే ఎక్కడో ఉందని. ఇంకా ఆమెకు ఏదో జరగరాంది జరిగిందేమో అని అనుమానం వచ్చింది. వాళ్ళు ఆకాంక్ష ఏ నెంబర్లతో తమకు ఫోన్ చేసేదో ఆ ఫోన్ నెంబర్లు అన్ని పోలీసులకు ఇచ్చారు. పోలీసులు ఆ ఫోన్ నెంబర్స్ లొకేషన్ ని ట్రేస్ చేశారు. ఆ కాల్స్ భోపాల్ నుంచి వచ్చినట్టు కనుగొన్నారు. వెంటనే ఆ ఫోన్ నెంబర్స్ ఎవరివి అని ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ నెంబర్ల నుంచి ఒక నెంబర్ యాక్టివ్ గా ఉండడం వల్ల
ఎగ్జాక్ట్ లొకేషన్ ట్రేస్ చేయడంలో సఫలీకృతం అయ్యారు పోలీసులు. అక్కడి నుండి భోపాల్ పోలీస్ స్టేషన్ కి కాంటాక్ట్ అయ్యారు. ఒక టీం ని భోపాల్ కి పంపారు. ఆ ఫోన్ నెంబర్ ఉదయన్ అనే వ్యక్తిదని తెలుసుకున్నారు. ఆ తర్వాత అతని గురించి విషయాలు సేకరించే పనిలో పడ్డారు. వాళ్ళు స్ట్రెయిట్ గా ఉదయన్ ఇంటికి వెళ్లి ఆకాంక్ష అనే ఆమె తెలుసా అని అడిగితే నాకు తెలియదు ఆమె ఎవరో అని సమాధానం ఇచ్చాడు. కానీ పోలీసులు గట్టిగా అడిగే వరకు నాకు ఆకాంక్ష తెలుసు, ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మీ. అప్పుడు పోలీసు అడిగారు, నీకు మంచి ఫ్రెండ్ అయితే ఆమె ఎక్కడ ఉందో నీకు తెలియకుండా ఉండదు, చెప్పు ఎక్కడ ఉందో అని. అప్పుడు ఉదయన్ ఆకాంక్ష అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్ళింది అని చెప్పాడు. పోలీసులు ఏది అడిగినా ఒకే విధమైన సమాధానం చెప్పకుండా ఏది నోటికి తోస్తే అది చెప్తూ పోయాడు. పోలీసులకి అనుమానం పెరిగి గట్టిగా తమదైన శైలిలో అడిగారు. సడన్ గా అవును, నేను ఆకాంక్షను చంపాను అని చెప్పేశాడు. ఎందుకు చంపావు, చంపితే శవం ఏది అని అడిగారు పోలీసులు. ఉదయన్ చెప్పిన విషయాలు విన్న పోలీసులు కూడా చాలా భయపడ్డారు. తనకి ఆకాంక్ష ఫేస్బుక్ లో పరిచయం అయిందని, తనకి అంతకుముందు 3-4 పరిచయం ఉన్నప్పటికీ ఆకాంక్ష అంటే ప్రేమ ఏర్పడిందని, కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె వేరే వాళ్లతో కూడా మాట్లాడుతుందనే అనుమానం ఏర్పడి ఆ విషయం మీద బాగా గొడవ పడేవాళ్ళని చెప్పాడు. జూలై 14 రాత్రి ఇదే విషయంలో పెద్ద గొడవ అయింది. ఆ గొడవ తర్వాత ఉదయన్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆకాంక్ష తన గదిలో నిద్రలో ఉండగా తిండితో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. తర్వాత ఇంకా చనిపోలేదన్న అనుమానంతో తన 2 చేతులతో గొంతు నిరిమి చంపేశాడు. తర్వాత ఆమె పక్కన చాలాసేపు కూర్చున్నాడు. మెల్లగా లేచి పక్క గదిలో ఉన్న పెద్ద ఇనుప డబ్బాలోని వస్తువులు అన్నిటినీ బయటపడేసి ఆకాంక్షని అందులో పెట్టి మూత పెట్టాడు. మర్నాడు సిమెంట్ కొనుక్కొచ్చాడు. సిమెంట్ను నీడలో వేసి కలిపి డబ్బా మూత తీసి ఆకాంక్ష శవం మీద పోశాడు. తర్వాత బాక్స్ ని పూర్తిగా మూసివేసి సీల్ చేసేసి తర్వాత 4 వైపులా మార్బల్ స్టోన్ తో కప్పేసి ఈ విధంగా తయారు చేశాడు. చూస్తే అది ఒక షెల్ఫ్ లేదా ప్లాట్ఫామ్ లా కనిపిస్తోంది. ఇంకా అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే అతను దాదాపు 6 నెలలు అదే మార్బల్ తో కప్పిన ప్లాట్ఫామ్ లో తయారు చేశాడే దాని మీదనే నిద్రపోయేవాడు, ఏమీ జరగనట్టు. ఇంకా రోజు ఎప్పట్లాగే తన పని మామూలుగా చేసుకుంటూ ఉండేవాడు. ఎవరికీ కాస్త కూడా అనుమానం రాలేదు ఆ ఇంట్లో ఒక శవం ఉంది అని. ఇంకా ఆకాంక్ష కుటుంబానికి ఫేస్బుక్ ద్వారా మెసేజ్లు వచ్చేవి, కానీ అవి ఆకాంక్షవి కావు, ఉదయన్ పంపుతున్నవి. చివరకు ఫిబ్రవరి 2017లో పోలీసులు నిజం తెలుసుకున్నప్పుడు ఉదయన్ ఇంటికి వెళ్లి ఎక్కడైతే ఆకాంక్ష శవం ఉందని చెప్పాడో అక్కడ తవ్వారు. దాదాపు 7 గంటలు తవ్విన తర్వాత వారికి ఆకాంక్ష అస్థిపంజరం కనపడింది. వెంటనే ఉదయన్ ని అరెస్ట్ చేశారు. పోలీసులు ఉదయన్ యొక్క మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, బ్యాంక్ అకౌంట్స్ అన్నిటినీ స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. ఇవన్నీ చేస్తున్న క్రమంలో వారికి ఇంకో భయంకరమైన విషయం తెలిసింది. ఉదయన్ దాదాపు 110 సోషల్ మీడియా అకౌంట్స్ తయారు చేసుకున్నాడు. ప్రతి అకౌంట్ లో వేరే పేర్లతో తన గురించి రకరకాల కథలు చెప్తూ ఉండేవాడు. ఒక దాంట్లో బిజినెస్ మ్యాన్ గా, మరో దాంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లు, మరికొన్ని ప్రొఫైల్లో ఫారిన్ లో నివసించేవాడిలాగా నమ్మించాడు. ప్రతి అకౌంట్ లో అతను చెప్పేవి అబద్ధాలే ఉండేవి. పోలీసుల ఎంక్వైరీలో అతనికి 12 మంది గర్ల్ ఫ్రెండ్స్ తో ఉన్నట్టు తెలిసింది. ఏ గర్ల్ ఫ్రెండ్ తో కూడా 6 నెలల కంటే ఎక్కువ రిలేషన్స్ లో ఉండేవాడు కాదు. పోలీసులు మిగిలిన వాళ్ల గురించి ఎంక్వైరీ చేస్తే కొంతమంది మీద మిస్సింగ్ కేసులు కూడా ఉన్నాయి. వీటికి కారణం ఉదయన్ అని పోలీసులు అనుకున్నారు. తల్లిదండ్రుల గురించి అడిగినప్పుడు వాళ్ల గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. కానీ పోలీసులు గట్టిగా అడిగే వరకు రాయపూర్లో ఉంటారని చెప్పాడు. పోలీసులు రాయపూర్లోని ఉదయన్ తల్లిదండ్రులు ఉండే ఇంటికి వెళ్లారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే వాళ్ళిద్దరూ 6 నెలల నుండి కనపడట్లేదు అని చెప్పారు. వాళ్ళిద్దరూ అమెరికా షిఫ్ట్ అయ్యారు అని ఉదయన్ చెప్పాడు. కానీ పోలీసులకి నమ్మకం కలగలేదు. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే 2010లో తల్లిదండ్రులతో రాయపూర్లో ఉంటున్న సమయంలో చాలా చెడు అలవాట్లకు బానిసయ్యాడు. ఎప్పుడు తాగి వస్తున్న కొడుకుని తల్లిదండ్రులు మందలించేవాళ్లు. ఎవరైనా తనని కంట్రోల్ చేయడం ఉదయన్కి ఇష్టం లేదు. మెల్లిమెల్లిగా అది తల్లిదండ్రుల మీద వ్యతిరేకతగా మారింది. కోపంతో తన తల్లిదండ్రులను చంపి ఇంటి వెనుక తోటలో పాతిపెట్టాడు. తర్వాత వారి డబ్బులతో విలాసవంతమైన జీవితం గడిపాడు. ఇంకా వారి పెన్షన్ ని కూడా మోసపూరితంగా తీసుకుంటూ ఉండేవాడు. తర్వాత తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో రాయపూర్లోని ఇల్లును అమ్మేశాడు. కొన్ని రోజులు ఒక గర్ల్ ఫ్రెండ్ తో విదేశాల్లో ఉండి తర్వాత ఇండియాకు తిరిగి వచ్చాడు. ఎవరైనా తల్లిదండ్రుల గురించి అడిగితే వాళ్ళు అమెరికా వెళ్లారు అని చెప్పేవాడు. పోలీసులు రాయపూర్ ఇంటి వద్ద తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ వారి ఎముకలు బయటపడ్డాయి. ఇంకా విచారణలో తెలిసింది అతను చాలా అమ్మాయిలను మోసం చేశాడు అని.
బహుశా ఆకాంక్షకు అతని అసలు నిజం తెలిసి ఉండవచ్చు. అందుకే ఆమెను కూడా చంపేశాడు. 2017లో పోలీసులు దాదాపు 600 పేజీల ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు. తర్వాత ఈ కేసు బ్యాంకరా కోర్టుకు వెళ్ళింది. అక్కడ 19 మంది సాక్ష్యాలు చెప్పారు. ఈ కేసు దాదాపు 3 సంవత్సరాలు కొనసాగింది. చివరికి 2020లో కోర్టు ఉదయన్ దాస్ కు జీవిత ఖైదు విధించింది. ఇప్పుడు అతను బౌపరా జైల్లో ఉన్నాడు. ఈ కథ మనకి ఒక పెద్ద పాఠం చెబుతుంది. మనకి కనిపించే ప్రతి వ్యక్తి నిజంగా అలానే ఉంటాడని అనుకోవడం చాలా ప్రమాదకరం. ఆన్లైన్లో పరిచయాలు, ప్రేమలు ఇవన్నీ ఎంతవరకు నిజమో మనం ఎప్పుడూ ఆలోచించాలి. ఎవరినైనా నమ్మే ముందు ఒకసారి కాదు 100 సార్లు ఆలోచించండి. ఇలాంటి నిజ జీవిత కథలు మీకు ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో నిజమైన కథతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.